ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి కదా. ఎందుకు దేవుడు నాకు ఈ కష్టం అలో చేశాడు, ఎందుకు నాకు ఈ అనారోగ్యాన్ని అలో చేశాడు, ఎందుకు నన్ను ఫెయిల్ చేశాడు, ఎందుకు ఈ పరిస్థితిలో నేను ఉన్నాను, అందరూ బాగున్నారు కదా, నా జీవితం ఎందుకు ఇలా అయిందని ఎన్నో క్వశ్చన్స్ మన జీవితంలో రైజ్ అవుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో గిద్యోను అనే వ్యక్తిని కూడా మనం చూస్తే ఆయనకు కూడా ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఆయనలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకు దేవుడు తన ప్రజలను శత్రువులకు అప్పగిస్తూ ఉన్నాడు, ఎందుకు తన ప్రజలను ఆకలితో ఉంచాడు, ఎందుకు తన ప్రజలు వెళ్ళి గుహలలో దాక్కుంటా ఉంటే శత్రువుల నుంచి ప్రాణ భయం నుండి తప్పించుకోవడానికి అక్కడ గుహలలో వెళ్ళి దాక్కుంటా ఉంటుంటే, ఇంత కష్టం మేము పడుతుంటే దేవుడు ఎందుకు చూడట్లేడు, ఎందుకు దేవుడు అలో చేశాడని ఎన్నో ప్రశ్నలు గిద్యోను మనసులో తిరుగుతూ ఉన్నాయి. అయితే వాటన్నిటికీ దేవుడు జవాబు చెప్పలేదు, దేవుడు వాటికి ఆన్సర్ చెప్పలేదు. కానీ కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి విరోధమైన కార్యాలు చేశారు. వాళ్ళు దేవునికి విరోధమైన కార్యాలు చేశారు కాబట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు. అయితే గిద్యోనుకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, జరిగిపోయింది నువ్వు మర్చిపో గిద్యోను, జరగబోయే దాని గురించి ఆలోచించు. హల్లెలూయా. మన లైఫ్లో కూడా ఎన్నోసార్లు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించుకోవడానికి మనకు టైం సరిపోతూ ఉంది. అది ఎందుకు జరిగింది, ఆ రోజు ఎందుకు అలా అయింది, ఆ రోజు నేను ఎందుకు ఇటువంటి డిసిషన్ తీసుకున్నాను, ఇవన్నీ జరిగిపోయినవి, వాటిని మనం మార్చలేము. జరగబోయేది ఏంటో మనం ఆలోచన చేయాలా. దేవుడు కూడా ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ మీద ఒక హోప్తో ముందుకు వెళ్ళమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే గిద్యోనుతో దేవుడు ఒక చక్కటి మాట అంటా ఉన్నాడు. న్యాయాధిపతులు 6:14 చదువుకుందాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. ఇప్పుడు గిద్యోనుతో దేవుడు అంటా ఉన్నాడు, బలము తెచ్చుకొని నువ్వు వెళ్ళు మిద్యానీయుల మీదికి, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు జయిస్తావు వాళ్ళని, నీ శత్రువులను నువ్వు జయిస్తావు గిద్యోను, బలము తెచ్చుకొని వెళ్ళు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇదే మాట మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాస్ట్ని మర్చిపో, నీ గతాన్ని మర్చిపో, ఎందుకు 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 అనే క్వశ్చన్స్ని మర్చిపో. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే బలము తెచ్చుకొని నీ ఫ్యూచర్లో ప్రయాణం చేయి, ముందుకు కొనసాగు. దేవుడు నీకు తోడై ఉంటాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు గెలుస్తావు, నీ శత్రువులను నువ్వు జయిస్తావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే 23వ వచనంలో న్యాయాధిపతులు 6:23 చదువుకుంటే, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు భయపడకు గిద్యోన్, నువ్వు చనిపోవు, నీకే హాని జరగదు, నేను జరగనివ్వను. మనకు కూడా చాలాసార్లు భయం ఉంటుంది కదా, ఇది ఈ ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతాను, ఫెయిల్ అవుతాను, ఎగ్జామ్ ఫీజు కట్టి వేస్ట్ అయిపోతుందేమో, లేకపోతే ఇందులో నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుందో రాదో, లాస్ అయిపోతానేమో అని ఎన్నో డౌట్లు ఉంటాయి మనకి. గిద్యోన్కి కూడా అదే డౌట్ ఉంది, నేను శత్రువుల మీదకి వెళ్తే నేను చనిపోతానేమో. కానీ దేవుడు ఒక అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాడు, ఏమనంటే నువ్వు చావవు, నేను నీతో ఉంటాను, నువ్వు బ్రతుకుతావని దేవుడు చెప్పాడు. ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తా ఉన్నావో అది నిన్ను హాని చేయదు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నేను నడిపిస్తాడు. నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీకు దేవుడు విజయం ఇస్తాడు. గిద్యోనుకు విజయం ఇచ్చిన దేవుడు అదే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అయితే సమాధానము కలిగి వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు, అక్కడ మనము కింద వచనాల్లో చూస్తే గిద్యోను అక్కడ దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టించాడు. అక్కడ ఆ బలిపీఠంకి ఏమని పేరు పెట్టాడంటే యెహోవా సమాధానకర్త. ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన నెమ్మదినిచ్చే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. మన హృదయంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ, మన హృదయంలో ఉన్న భయాలన్నిటికీ, మన హృదయంలో ఉన్న ఆందోళనకు నెమ్మదినిచ్చే దేవుడు ఆయనే అని గిద్యోను దేవునికి పేరు పెట్టాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. ఈరోజు నీకున్న ఆందోళన, నీకున్న భయాలు, నీకున్న ప్రశ్నలన్నిటికీ దేవుడు ఒకటే జవాబిస్తూ ఉన్నాడు, బలము తెచ్చుకొని ముందుకు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు
నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు, నీకు నెమ్మది వస్తుంది, నీకు విక్టరీ నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము, గిద్యోనుకి ఇచ్చిన వాగ్దానము మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడాలని ప్రార్థిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.